ఏమున్నరయ్యా ఎటు గనుక పవర్లుంది కదా అని అందరు కాంగ్రెస్ పార్టీలకే గుసాయిస్తే ఎట్లా? ఆల్రెడీ బొచ్చడు మంది ఉన్నారు. మీరు కార్యకర్తగా షేరికైతే ఇక లీడర్ అయ్యేది ఎన్నెండ్లకో. జప్పున లీడర్ కావాలంటే రప్పున పార్టీ పదవులు రావాలంటే సీదా పోయి కారెక్కుర్రి. ఎందుకంటారా ఆడ లీడర్లను తయారు చేస్తారట. మరి ఏహే పోయేటోళ్ళు ఓని వాళ్ళు ఓ తాళ్ళకంటే తోపులను తయారు చేస్తా అని ఉన్నోళ్ళకు హుషారు గోళీలు వేస్తున్నాడు కేసీఆర్ సారు. 5 రోజుల కాంచెల్లి బైకాడ జాతర నడిపిస్తున్నాడు కదా. పవర్ కోసమో పనుల కోసమో కొందరు జంప్ అయినా మనకు ఫరక్ పడదు. తెలంగాణ ఉద్యమంలో బొచ్చడి మంది లీడర్లను తయారు చేసినా అంటున్నట వచ్చినోళ్ళతోటి. ఓ మాట అయితే వాజివేశారు. లీడర్లు పొద్దు తిరుగుడు పువ్వు లెక్క పవర్ ఎటుంటే అటే పోతారు. 10 ఏళ్ళు అది మీ కాడ ఉన్నది కాబట్టి గెలిచిన పార్టీ జెండాలు కింద పడేసి మీ కాడికే వచ్చిరంతా. అదే పవర్ ఇప్పుడు అటు పోయింది కాబట్టి మీ కారు దిగి ఆ కండువాలు కప్పుకుంటున్నారు. ఓ గల్ల రేపు మళ్ళా మీరు అధికారంలోకి వస్తే అప్పుడు మీ కాడికే వస్తారేమో తీసారు. ఉద్యమం టైంలో అంటే ఈ ముఖానే ఏరుండే. రాష్ట్రం కోసం కొట్లాన్యోళ్ళకి పేరు వచ్చింది, లీడర్లు అయ్యిండ్రు. కానీ ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాజకీయము మస్తు మారింది సారు. పార్టీల కంటే పవరే ముఖ్యమనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 6 కారు ఎమ్మెల్యేలు కండువాలు మార్చిర్రు. ఇంకో 10-15 మంది తయారైతున్నారని గుసగుసాలు. కొత్త లీడర్లను తయారు చేసుడేమో గానీ ఏహే పోయేటోళ్ళు పోతామా అంటే ఇంకింత మంది జంప్ అవుతారేమో. జర చూసుకో సారు.